చెరువు ఒడ్డున పుట్టినవాడిని, చెమట చుక్కలే అక్షరాలు, చెప్పులు లేక నడిచిన దారే ఈ దేశానికి బోధనాశాల. వేదం చదవొద్దన్నారు, వెలుగు చూడొద్దన్నారు, మనిషి అన్న మాటకే ముద్ర వేయొద్దన్నారు. అలాంటి నేనే ఈ నేలపై చరిత్రను ప్రశ్నిస్తున్నాను. అలాంటి నేనే ఈ దేశానికి కొత్త బుద్ధిని ఇస్తున్నాను. నేను బుద్ధుడిని అవుతాను, బ్రాహ్మణ్యాన్ని కాలుస్తాను. నేను పూలేను అవుతాను, కులాన్ని చీల్చి పారేస్తాను. నేను అంబేద్కర్ను అవుతాను, సంవిధానాన్ని ఆయుధం చేస్తాను. నేను కాంశీరామ్ అవుతాను, బహుజన బలాన్ని ఏకం చేస్తాను. నా శరీరం శవాల మీద కట్టిన మీ సామ్రాజ్యం, నా నిశ్శబ్దం వల్లే నడిచింది మీ రాజ్యం. ఇప్పుడు నా నోరు తెరుచుకుంది, నా మెదడు మండుతోంది. 90% ప్రజల కోసం నా జీవితం నడుస్తోంది. నేను దళితుణ్ణి, ఇది గాయం కాదు. నేను పీడితుణ్ణి, ఇది శాపం కాదు. ఇవి నా గుర్తులు, ఇవి నా యుద్ధ పతాకాలు. ముట్టుకోరదన్న చేతులతోనే ఈ దేశాన్ని మోస్తున్నాను. పడదన్న నీడలోనే సంస్కృతిని పండిస్తున్నాను. హనుమయ్య నా పేరు కాదు, ఒక ప్రకంపన, ఒక తరం పేరు, ఒక తిరుగుబాటు. తెలంగాణ గడ్డపై విశారదన్నగా ఎదుగుతాను. మొగిలి చెట్టునై మొదలై మర్రి చెట్టునై విస్తరిస్తాను. మేము అడుక్కునే వాళ్ళు కాదు, మేము అడిగే వాళ్ళు కాదు, మేము లాక్కునే వాళ్ళం. ఇది మా దేశం, మా రాజ్యం. హనుమయ్య, హనుమయ్య, హనుమయ్య. దళిత విప్లవ గర్జన నా అడుగుల శబ్దంతోనే బ్రహ్మణ్యానికి అంతం.